వామ్మో! ఏంటో నాయన ఈ చంపుకోవడాలు. వాట్సాప్ స్టేటస్ లాగా రోజుకొకటి వస్తానే ఉంది. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారా? నిజ జీవితం అనుకుంటున్నారా? సినిమాల్లో అయినా నటిస్తారేమో, ఇక్కడ మాత్రం జీవించేస్తున్నారా బాబు. ఆ చంపుకోవడాలేంటి? అమ్మో! అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, భార్యను భర్త చంపడం, భర్తని భార్య చంపడం, ఆస్తుల విషయాల్లో క్షణిక ఆవేశాల్లో తల్లిదండ్రులను పిల్లలు చంపడం, పిల్లల్ని తల్లిదండ్రులు చంపడం, ఒక పసిపిల్లని లేదు, వయసుకొచ్చిన పాపని లేదు, పెళ్లి కాబోయే పిల్లని లేదు, మన తల్లి సమానమైన అమ్మని లేదు, పండు ముసలేని లేదు. మనకేదైనా తప్పుగా అనిపిస్తే చంపేయడమే. వామ్మో! సినిమాల్లో కూడా చూడం ఇలాంటి మటర్లు. ఆ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి చంపారు అనుకుంటే, సినిమాల్లో మంచి కూడా చూపిస్తున్నారుగా, దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు కదా. నీకు ఇబ్బందిగా ఉంటే ముందు గద్దించి, లేదా శిక్షించి, లేదా అప్పటికి వినకపోతే పెద్దవాళ్ళలో పెట్టి, లేదా పోలీసులకు చెప్పి, ఇవన్నీ జరగకపోతే వదిలేసేయాలి. చంపే అధికారం ఎవడిచ్చాడు? చంపే అధికారం ఎవరిచ్చారా నీకు? ఎవరిచ్చారమ్మా నీకు? ఇంతకు ముందు ఇలాంటి తప్పులు ఎవరైనా చేసే ఉంటారు కదా, వారికి ఎలాంటి శిక్ష పడుతుందో అది తెలియట్లేదా? ఒక తప్పు చేస్తే దాని తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందా అనే జ్ఞానం కూడా రావట్లేదా? మనం తప్పు చేస్తూ మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? మొన్నటికి మొన్న 14 ఏళ్ల కుర్రాడు ఒక బ్యాట్ దొంగతనం కోసం సహస్ర అనే అమ్మాయిని చంపాడు. అతనికి ఏం తెలుసని చంపాడు? ఆ చనిపోయిన పాప ఎందుకు చనిపోయిందో కూడా ఆమెకు తెలియదు. ఏముంది, ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చంపుకోవడం. మొన్నటికి మొన్న అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను డ్రమ్ములో వేసి సిమెంటు ఇసుకతో కప్పేసింది. నిన్నటికి నిన్న సహస్ర అనే అమ్మాయిని 14 ఏళ్ల బాలుడు బ్యాట్ కోసం చంపాడు. ఈ రోజున గర్భవతి అయిన ఒక అక్కను చంపాడు. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తుంటే తర్వాత మన పరిస్థితి ఏంటని ఆలోచనకు రావట్లేదా? మన సమాజంలో జరిగే ఇలాంటి వార్తల్ని మీ దగ్గరికి తీసుకురావడానికి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో. మీరు కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.